పోలీస్ కానిస్టేబుళ్ల కోర్టుల్లో కేసుల కారణంగా పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ నిలిచిపోయిందని హోంమంత్రి అనిత తెలిపారు. పోలీసుల నియామకాలపై మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానమిచ్చారు. కోర్టుల్లో ఉన్న అంశాల్ని వీలైనంత త్వరగా పరిష్కరించేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. వివాదం పరిష్కారం కాగానే గతంలో ఇచ్చిన పోలీసు సిబ్బంది నియామకాలు చేపడతామన్నారు. ఈ పోలీసు ఉద్యోగాల్లోని నియామకాలు అనేది కొంచెం లేట్ అవ్వటం, వీటన్నిటి వల్ల యువతలోని ఒక నైరాశ్యం ఉన్నది అన్న సంగతి అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అది నిజమే అని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష. ఏదైతే 6100 నియామకాల్లో హోంగార్డులకు సంబంధించి గౌరవ సభ్యులు చెప్పినట్టుగా అదైతే హోంగార్డుల విషయంలో ఏదైతే 1300 మందికి హోంగార్డులకి వాళ్ళకి నియామకాలకి సెపరేట్గా ఉంచడం జరిగింది. దానిలో 300 మంది మాత్రమే హోంగార్డులు క్వాలిఫై అయ్యారు. సో మిగతా వాళ్ళందరినీ కూడా క్వాలిఫికేషన్లో మాకు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా హైకోర్టు సానుకూలంగా స్పందించిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టులో వేసింది అధ్యక్ష. దాని మీద కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రివ్యూ పిటిషన్ వేయించి దానికి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి రీబ్యాక్ అంటే దానికి ఒక పరిష్కారం చూపించి ఆ నియామకాలు కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. సో హోంగార్డులని కూడా పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో కానిస్టేబుల్ వ్యవహారంలో కూడా వాళ్ళని ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, వాళ్ళకి ఎలాగ న్యాయం చేయొచ్చు అనే విషయం కూడా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటామని మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ మొన్న సాధారణ ఎన్నికల్లో కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యువత చాలా కీలక పాత్ర పోషించింది అధ్యక్ష. 2019 నుంచి యువత ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తే 2022 నవంబర్లో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 6100 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2023 జనవరిలో ప్రాథమిక పరీక్ష నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2023 ఫిబ్రవరిలో ప్రాథమిక పరీక్ష ఫలితాలు ఇచ్చారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కానిస్టేబుల్ పరీక్షకి 4,58,000 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అధ్యక్ష. ఫలితాల్లో 95,000 మందికి మెయిన్స్ క్వాలిఫై చేశారు. అయితే హోంగార్డ్స్ ఏం చేశారంటే మాకు సాధారణ అభ్యర్థులతో పాటు హోంగార్డ్స్ని ఇద్దరిని ఈక్వల్గా చూడకూడదు, మమ్మల్ని ప్రత్యేక కేటగిరీగా చూడాలి, మాకు కేటాయించిన ఉద్యోగాలు మాకే ఇవ్వాలి అనే ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చి వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. హైకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పునివ్వడంతో సాధారణ అభ్యర్థుల తరపున ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. ఆ తర్వాత ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయకపోవడం, లాయర్ని పెట్టి సరిగ్గా కేసుని వాదించకపోవడం వల్ల ఇప్పటికీ ఆ కేసు తేలలేదు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ నుంచి చాలామంది, రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర నుంచి కానీ చాలామంది నిరుద్యోగులు మాకు ఫోన్లు చేసి అడిగేది ఏంటంటే, ఒకటి ఆ సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ప్రభుత్వం తరఫున వేగంగా పాల్గొని క్లియర్ చేసి ఆ 6100 ఉద్యోగాలు క్లియర్ చేయండి. 2, మీరు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్తున్నారు, వేగంగా జాబ్ క్యాలెండర్ ఇచ్చి గత ప్రభుత్వం కంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భిన్నము, ఇది నిరుద్యోగులకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వము అని మాటల్లో కాదు చేతల్లో నిరూపించుకోండి అని చెప్పి చాలామంది నిరుద్యోగులు మమ్మల్ని అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ హోంమంత్రి గారిని, గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి వర్యులను, ఇతర మంత్రివర్యులందరినీ మేము కోరేది ఏంటంటే వేగంగా దీనిపై నిర్ణయం తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోవడంతో వాళ్ళు ఫిట్నెస్ కోల్పోతున్నారు అధ్యక్ష. ఇది యూనిఫామ్ ఉద్యోగం అధ్యక్ష. దీనివల్ల వాళ్ళు 5 సంవత్సరాల నుంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయలేక చాలా బాధపడుతున్నారు. మీరు చూసే ఉంటారు పేపర్లో, ఒక అభ్యర్థి అయితే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అధ్యక్ష. 25 సంవత్సరాల లోపల ఉన్న ఒక అభ్యర్థి. వాళ్ళ తల్లిదండ్రుల వేదన ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అధ్యక్ష. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 20 లక్షల నిరుద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మంత్రివర్యులందరూ దీనిపై వేగంగా నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. నిజంగా సభ్యులు చెప్పినట్టుగా శ్రీకాకుళం అటు సైడ్గా ఉన్న వాళ్ళు కానీ, కొంతమందికి కానీ, యువతకి కానీ పోలీస్ ఉద్యోగం అంటే ఒక రకమైన ప్యాషన్ అధ్యక్ష. ఎంత చదువుకున్నా పోలీస్ ఉద్యోగం చేయాలి, ఆ కాకి చొక్కా వేసుకోవాలి అన్న ఒక తపన అయితే చాలా మందిలో ఉంటుంది. అయితే రిక్రూట్మెంట్స్ అన్నది ఈ పోలీస్ ఉద్యోగాల్లోని నియామకాలు అనేది కొంచెం లేట్ అవ్వటం,
వీటన్నిటి వల్ల యువతలోని ఒక నైరాశ్యం ఉన్నది అన్న సంగతి అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అది నిజమే అని చెప్పి కూడా చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష, అంటే నియామకాలు తొందరగా చేయాలి, నియామకాల ద్వారా తొందరగా యువతను కొంచెం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంలో ఈ విషయం చెప్పడం జరుగుతుంది. 2014-19 మధ్య పోలీస్ సిబ్బంది రిక్రూట్ చేయడం జరిగింది. 8,629 మంది పోలీస్ రిక్రూట్మెంట్ జరిగింది సార్. కానీ ఇప్పుడు మనకి వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, యువతకు ఉద్యోగాలు అన్నారు, రకరకాల విషయాలను చెప్పిన తర్వాత 2019-24 మధ్యలోని 411 మంది ఎస్ఐలు మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఒకసారి ఇక్కడ విషయం అర్థం చేసుకుంటే అధ్యక్ష, రిక్రూట్మెంట్ ఒకటి, నియామకాలు అయితే ఒక అయితే పోలీసుల్లో కొరత అయితే 19,999 మంది పోలీసు కొరత ఉంది అధ్యక్ష. ఇక్కడ విషయం ఏంటంటే మనం ఒకటి చూసుకోవాలి, పోలీస్ సిబ్బంది మీద ఎంత ప్రెజర్ ఉన్నదన్న సంగతి మనకు కూడా అర్థమవుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న క్రైమ్ కానీ, రోజు రోజుకి పెరుగుతున్న గంజాయి స్మగ్లింగ్స్ కానీ, డ్రగ్స్ విషయంలో కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి ఏం జరిగినా కూడా ఒక పక్క నుంచి విఐపి డ్యూటీస్ చేయటం, అన్ని విషయాల్లో